2022 డిసెంబర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అప్పటి నుంచి క్రికెట్కు దూరమయ్యాడు. రిషబ్ పంత్ జట్టులోకి తిరిగి వస్తే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ టెస్టు జట్టులో ఒకే ప్లేస్ కోసం పోటీ పడాల్సి వస్తుందని సంజయ్ మంజ్రేకర్ చెప్పారు. అదే సమయంలో ప్లేయింగ్ ఎక్సేలో కేఎల్ ఉండాలన్నారు. మంజ్రేకర్ ఓ ఛానల్తో మాట్లాడుతూ, కేఎల్ రాహుల్ ప్రతి ఫార్మాట్పై ఫోకస్ చేసే ప్లేయర్. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చాక అద్భుతంగా ఆడుతున్నాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎలా విలువైనదిగా మార్చుకున్నాడో అందరికీ తెలుసు. ఇప్పటి నుంచి 2 ఏళ్లు ముందుకు వెళ్లి చూస్తే రాహుల్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ పొజిషన్ కోసం శ్రేయస్ అయ్యర్తో పోటీ పడతాడని అనిపిస్తోంది. ఎందుకంటే ఆ సమయానికి రిషబ్ పంత్ ఫిట్గా ఉంటాడు. అతడు కీపర్, బ్యాటర్గా ఎంపికవుతాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్, కీపింగ్లో కూడా సత్తా చాటగలడు అని వివరించారు. కాగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కఠిన సవాళ్లను ఎదుర్కొని అద్భుత శతకం సాధించిన కేఎల్ రాహుల్పై ప్రశంసల జల్లు కురిసింది. టాప్ ఆర్డర్ విఫలమైన ఒంటరి పోరాటం చేసిన రాహుల్ భారత్కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 4 వికెట్లు కోల్పోయినప్పుడు క్రీజులోకి వచ్చిన టాలెంటెడ్ బ్యాటర్ శతకంతో చెలరేగి చివరి వికెట్గా వెనుతిరిగాడు.